హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను బిఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ సోషల్ మెథడాలజీలోని మూల్యాంకన ప్రాధాన్యత ఏంటి అన్న టాపిక్ గురించి చెప్తున్నాను. ముందు వీడియోలో అయితే మూల్యాంకనం అంటే ఏంటి, మదింపు అంచనా గురించి చెప్పాను. ఈ వీడియోలో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మూల్యాంకన ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియో అన్నది బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. మూల్యాంకన ప్రాధాన్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి, మూల్యాంకనం అన్నది విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, సమాజానికి కూడా చాలా అవసరం. అయితే విద్యార్థులకు ఏ విధంగా ఇది అవసరము అని అంటే, విద్యార్థులు ఈ మూల్యాంకన ప్రక్రియలో భాగస్వాములు కావడం వల్ల ఎప్పటికప్పుడు తమ ప్రగతిని అంచనా వేసుకొని తమ అభ్యసనను మెరుగుపరుచుకోగలుగుతారనమాట. అంటే విద్యార్థులకి తమ ప్రగతి ఎంత ఉంది, నేను ఇంకా నా అభ్యసనాన్ని ఎంత మెరుగుపరుచుకోవాలి అన్నది తెలుసుకోగలుగుతారు. విద్యార్థులు తమ బలాల నుండి, బలహీనతల నుండి కూడా ప్రేరణ పొంది వారి గమ్యం వైపు అయితే ప్రయాణించగలుగుతారనమాట. ఇది విద్యార్థులకి మూల్యాంకన ఎంత అవసరమో. తర్వాత ఉపాధ్యాయులకి ఏ విధంగా అవసరమో. ఉపాధ్యాయులు అనేవారు తమ బోధనాభ్యాస లక్ష్యాలను ముందే నిర్ణయించుకోవడం అంటే నిర్దేశించుకుంటారు. తమ లక్ష్యాలను ఏ మేరకు చేరుకోగలిగామో ఈ మూల్యాంకన ప్రక్రియ ద్వారానే తెలుసుకుంటారనమాట. అంటే లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకుంటారు. తమ లక్ష్యాన్ని ఎంతవరకు చేరుకోగలిగారో అన్నది కూడా ఈ మూల్యాంకనం వల్లే తెలుసుకోగలుగుతారు. తమ బోధనలను మెరుగుపరుచుకుంటారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని, విద్యార్థుల స్థాయిలను అర్థం చేసుకొని ప్రతిభావంతులను ఇంకా ముందుకి ఎలా తీసుకువెళ్లాలో, అదే విధంగా వెనకబడిన విద్యార్థులను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో, ఎటువంటి ప్రణాళికలు వేయాలి, అంటే ప్రతిభావంతులను ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలి, అదే విధంగా వెనకబడిన విద్యార్థులకు ఇంకా ఎటువంటి ప్రణాళికలు వేసి వాళ్ళని ప్రతిభావంతులుగా తయారు చేయాలి అనే ప్రణాళిక అయితే వేసుకోవడానికి అవకాశము ఉంటుంది ఉపాధ్యాయులకి ఈ మూల్యాంకనం వల్ల. విద్యార్థుల వయోక్తిక భేదాలను గమనించి సరైన మార్గదర్శకత్వం అయితే చేయగలుగుతారనమాట. ఇది ఉపాధ్యాయులకు మూల్యాంకనం ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తల్లిదండ్రులకు. చూడండి, విద్యార్థుల వికాసానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక బండికి 2 చక్రాల లాంటి వాళ్ళు. వారిద్దరూ పరస్పరం సహకరించుకొని చర్చించుకొని, వారిద్దరు అంటే ఎవరు? ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. విద్యార్థి వికాసానికి తోడ్పడాలి. మూల్యాంకనం ద్వారా తల్లిదండ్రులు విద్యార్థి ప్రగతిలో తమ పాత్రను అర్థం చేసుకొని ఆచరిస్తారు. ఇంకా నెక్స్ట్ వన్ విద్యా నిర్వాహకులకు. విద్యా వ్యవస్థ ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల సమగ్ర వికాసం. విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటి? విద్యార్థుల సమగ్ర వికాసం. దీనికి దిశానిర్దేశం చేయవలసిన వాళ్ళు ఎవరు? నిర్వాహకులే. తమ పాఠశాలలను, ఉపాధ్యాయులు విద్యార్థుల పనితీరును, అభివృద్ధిని మూల్యాంకనం చేసుకొని ఈ వ్యవస్థను సరిదిద్దవలసిన బాధ్యత ఎవరిది అంటే విద్యా నిర్వాహకులదే. సమర్థవంతులైన అధ్యాపకుల ప్రోత్సాహము, ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశాలు, అంటే ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశాలను కల్పించడం అంటే మెరుగుపరచడం, వెనుకబడిన విద్యార్థులకు సహాయ సహకారం అందించడం, తగిన ప్రోత్సాహం, వెనుకబడిన విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించడం అన్నది అధికారుల బాధ్యత. అవసరాన్ని బట్టి కూడా పాఠ్య ప్రణాళికలో కూడా తగిన మార్పు చెయ్యాలి. ఇది మూల్యాంకనం ప్రాధాన్యత. అంటే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, విద్యా నిర్వాహకులకి, సమాజానికి ఎలా ఉంటుంది అన్నది. ఇంకా నెక్స్ట్ మూల్యాంకనం లక్షణాలు. చూడండి, నెంబర్ 1 మూల్యాంకనం లక్షణాల్లో నెంబర్ 1 ఏంటి అంటే, మూల్యాంకనం అన్నది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది బోధనాభ్యాసన ప్రగతితో పాటు కొనసాగుతూనే ఉంటుంది. మూల్యాంకనం సమగ్రమైనది. ఇది వ్యక్తి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మూల్యాంకనం చేస్తుందన్నమాట. మూల్యాంకనం అన్నది విద్యార్థి కేంద్రీకృతమైనది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? విద్యార్థి వికాసము,
విద్యార్థి అభ్యసనం, విద్యార్థి ప్రగతి దీని ప్రధాన ఉద్దేశం. ఇది లోపాల సవరణకు సంబంధించి అంటే ఏంటంటే విద్యార్థి అభ్యసనంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో తెలుసుకొని దానిని సరిచేసి అతన్ని ముందుకి తీసుకెళ్లడం ముఖ్యమైన లక్షణం. ఇంకోటి ఇది సహకార ప్రక్రియ అన్నమాట. మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు భాగస్వాములే. అతని అభ్యసనాన్ని మెరుగుపరచడానికి వీరందరూ తోడ్పడగలరు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తే విద్యార్థి ప్రగతి బాగుంటుంది, సాధించగలుగుతాడు. బోధనా పద్ధతులు అన్నది మూల్యాంకన ప్రక్రియలో భాగము. అసలు బోధనా ప్రక్రియ అన్నది బోధనా పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది. మూల్యాంకనం సార్వజనీనమైనది. ఇది అన్ని సబ్జెక్టులు, అన్ని సన్నివేశాలకు సంబంధించినది. మూల్యాంకనం లేనిదే ప్రగతి లేదు. ఇది నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. అంటే నిర్ణయాలు ప్రభావితం చేయడం అంటే ఏ వ్యవస్థలో అయినా సరైన నిర్ణయాలు అన్నవి మూల్యాంకనం పైనే, మూల్యాంకన ప్రక్రియ పైన ఆధారపడి ఉంటాయన్నమాట. ఇది మూల్యాంకనం యొక్క ప్రాధాన్యత, లక్షణాలను. నెక్స్ట్ క్లాస్ లోని మూల్యాంకనం రకాలు తెలుసుకుందాము. ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. బీఈడి చేసిన వాళ్ళందరికీ ఈ టాపిక్ అండ్ సోషల్ మెథడాలజీలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.